శ్రీ గురుభ్యో నమః. శ్రీ పాణ్యం లక్ష్మీ నరసింహయ్య గారు రచించిన శ్రీ కోదండరామ శతకం నుంచి కొన్ని పద్యాలు. ఈయన 19వ శతాబ్దానికి చెందిన కవి అయినప్పటికీ ఈవేళ కూడా కలియుగంలో సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన దురాచారాల్ని తన పద్యాలలో ఆయన వ్యక్తీకరించారు. సమాజానికి ప్రతిబింబంగా ఉన్నాయి ఈ పద్యాలు. అందుకని అందులో నుండి కొన్ని పద్యాలను మనం ఇప్పుడు పఠిద్దాం. ముందుగా ప్రార్థనా పద్యం. శ్రీరమ్య గుణధామ శృంగారరాజిత కామ కారుణ్య సీమ రాక్షస విరామ రాజలలామ మార్తండ వంశంభుది సోమ దాక్షాయణీ స్తుచ్చనామ మానితామర భక్త మానసంభుజ తిగ్మధామ శత్రుగ్ర సంగ్రామ భీమ యతిలోక హృదయ విహారాభిరామ భూతనయా ప్రమోద సంధాన భూమ నవ్యనీలాంబుదశ్యామ నన్ను ప్రేమ మోదముల సంగుచును దయాస్ఫూర్తినోమ భక్తి నినుగొల్తునెప్పుడు కైవల్యధామ ధరణిను యాలవాడ కోదండరామ. మనిషి యొక్క ఆశ ఎలా ఉందో చూడండి. ఈ పద్యంలో చెప్తున్నారు. 100 రూప్యములున్న కోరుచుండును వేయి కలిగిన 10,000 కోరు 10,000 కలిగిన పరగ లక్షను కోరు లక్ష కలిగిన 10 లక్షల రయు 10 లక్షలను కల్గబడి కోటి కాగోరు కోటి కలిగిన 10 కోట్ల నించు 10 కోట్లు కలిగిన పార్థివత్వము కోరు అదియు కలిగిన ఇంద్ర పదవి కోరు అంత మెరుగని తృష్ణచే అర్ధమునకు దాసులై చిత్తశాంతి సుంతయును లేక పాపములనొచ్చి దుర్గతుల్ పడయుచుంద్రు ధరణిను యాలవాడ కోదండరామ. అలాగే సంతృప్తి అనేది మానవుడికి లేక ఏ విధంగా సంచరిస్తున్నాడంటే, తమకున్న ఎంతలో తనివి నొందగలేక అమిత భోగంబుల కాశ చెంది పనిపాటలను వీడి పనిజూదముల నాడి పనిపాటలను వీడి పలుజూదముల నాడి పట్టుదుకూలముల్ కట్టదొడగి వ్యవహారముల నుంచి వ్యభిచారమునర్చి వ్యాపారముల మించి వ్యయము పెంచి అప్పు కైగొని ద్రవ్యమెప్పుడు మోటార్లు రైళ్ళు వకీళ్ళు హోటళ్ళ కొసగి కొన్న రుణముల కొగ్గ పెద్ద సున్న చుట్ట ఆలికో ఆప్తులకో తమ ఆస్తులెల్ల విక్రయమునర్చు వారలు వెలసిరిపుడు ధరణిను యాలవాడ కోదండరామ. అలాగే మానవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంది? చెప్పెడి వెళ్ళను శ్రీరంగనీతులు శయనస్థలములు వేశ్యాగృహములు త్రిప్పెడి వెళ్ళను దివ్యాక్షమాలలు చిత్తముల్ పరధన స్త్రీహరములు కప్పడి వెళ్ళను కాషాయ వస్త్రముల్ చేష్టలు ధర్మ విచ్ఛేదకములు ఒప్పెడి వెళ్ళనచ్యుత్తమ చిహ్నముల్ మాటలెల్లను వట్టి బోటకములు వేషభాషల వేదాంత విధుల బోలి పుణ్యపాపంబులరయక భువి జనముల మోసగింపతొడంగిరి మూఢవృత్తి ధరణిను యాలవాడ కోదండరామ. బేరంబులో కొంత ప్రియములాడియు ఏదైనా సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడట ఇలా ఉంటారట. బేరంబులో కొంత ప్రియములాడియు కొంత సరుకు లోపల కొంత సంగ్రహించి తక్కెడలో కొంత తగురాళ్లలో కొంత తూకంబులో కొంత సేకరించి కొలత బ్రద్దల కొంత గుడితంబులో కొంత కొలుచుటలో కొంత తొలగద్రోసి పళ్ళలో పలకంత పట్టుటలో కొంత
పాటలోపల కంద పడయునే అందరును చూచుచుండ ద్రవ్యంబు దోచదొడగిరి ఎంతయు బీదల కడుపు కొట్టి నీతి లేదయ్యే నేడు వాణిజ్య వృత్తి నీతి లేదయ్యే నేడు వాణిజ్య వృత్తి ధరణిను యాలవాడ కోదండరామ. అందుకనే భగవంతుడు ఇన్ని అవయవాలు ఇచ్చి మానవ జన్మ ఇచ్చినందుకు మనం భగవంతుడిని సేవించకపోతే మన జన్మ ఎలా ఉంటుందో ఈ పద్యంలో చెప్తున్నారు. విశ్వేశ నిన్ను సేవింపని కరములా అవి పట్టుకార్లు కాక శోభనాకార నించూడని కన్నులా భల్లాతకములు కాక అనఘాత్మనీ కథల్ విననట్టి శ్రవణంబులా కొండగవులు కాక ఓంకార రూప నిన్ను చర్చింపని ఓంకార రూప నిన్ను చరింపని జిహ్వయా అది ప్రాత చెప్పుగాక పరమ పురుష నిన్ను కొల్వని మనుజుడా వాడు మ్రోడగు మానుగాక జానకీ కామదేవత సార్వభౌమ ధరణిను యాలవాడ కోదండరామ. వేళ సమాజంలో వేషధారణ ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. కత్తిరింపుల జుట్లు, కాళ్ళ చుట్టును కట్లు, కనుల కద్దమ పట్లు, కప్పదాట్లు, కేల బ్యాటరీ లైటు, రూలరు సిగరేటు, శిరమందునొక హేటు, సిల్కు కోటు, పాదంబులకు బూటు, పైకెంతయో నీటు, చదువు డబ్బాటు, హస్తమున బ్యాటు, వెనువెంటనొక కుక్క, విడువగనొక ప్రక్క, సబ్బు దువ్వెన చెక్క, చాదు చుక్క, ఇట్టి వేషంబులను వేసి ఇల్లు వాసి మెలగనిప్పెడు విద్యార్థి కులము గంచన్ ఆశ విద్యార్థి పద్ధతులణగిపోయే ధరణిను యాలవాడ కోదండరామ ధరణిను యాలవాడ కోదండరామ. అలాగే సంస్కృతి, ఆర్ష సంస్కృతి ఇప్పుడు ఎలా మారిపోయిందో చూద్దాం. అగ్ని కార్యంబుల ఆచరించుట సున్న, సిగరెట్ల చేతను చేయబడియే, అజనధారణము ముఖ్యమటన్న, నడుమున బెల్టును తోల్పట్ట పెట్టబడియే, దండంబు కరమున ధరింపుమన్నను, బ్యాటెప్పుడును చేత పట్టబడియే, వీర్య సంరక్షణ విధియన్న, గణికామ తల్లుల కుక్షుల దాచబడియే, కరము వేదోక్తి విద్యార్థి గణము చేత బ్రహ్మచర్యంబు సలుపగా బడియనిట్లు చెప్పవశమౌనే, కలికాల చేష్టల గట ధరణిను యాలవాడ కోదండరామ. స్త్రీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఈవేళ కన్న సంతానం ఎలా ఉంటున్నారు. గంపెడాశలతోడ గర్భంబు ధరించి, అమితమౌవే విళ్ళననుభవించి, నెలలు 9 మోసి నిత్యము దిగులంది, ఘనమైన ప్రసవ వేదనకు నోర్చి, కష్టంబులెంచక కనిరోతకు సహించి, ఆకలి దప్పుల కలత చెంది, కమ్మని పాలిచ్చి కనురెప్పవల సాచి, ప్రేమతో పాలించి పెద్ద చేసి, పెండ్లి పేరంట మొనరించి ప్రేమ చూపు, పెండ్లి పేరంట మొనరించి ప్రేమ చూపినట్టి, తల్లిని బాధించునట్టి మనుజ పశువుల ముఖంబు చూచిన పాపమొదవు ధరణిను యాలవాడ కోదండరామ. తనయుండు కల్గిన ధన్యనౌదు నటంచు అనుదినంబును గద్దెలడిగి అడిగి, సుతుడుద్భవించిన గతులు సేకురునని పుణ్యతీర్థములందు మునిగి, కొడుకు జన్మించిన కడతేర్పగలడని పుట్టకు పాలు పోసి,
పుత్రుండు పుట్టిన పుణ్యమబ్బునటంచు చెట్టు చెట్టుకు సేవ చేసి చేసి కష్టముల కోర్చి ఆశతో కన్న ఎట్టి తల్లికి కష్టమొదవించు ధర్మరహితులుండినను లేక మండిననొకటి కాదే ధరణిను యాలవాడ కోదండరామా. స్వస్తి. ధన్యవాదాలు.